నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు కవిత చేసిన వ్యాఖ్యలపై చర్చించనున్నట్టు సమాచారం ఉదయం నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది ఇక కేసీఆర్ తో మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పుడే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎర్రవల్లి చేరుకున్నట్టు సమాచారం ఇక మరికొందరు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్ కు బయలుదేరారు అయితే ఇప్పటి వరకు కవిత బీఆర్ఎస్ లో ఉందా లేదా అన్నదానికి నేటితో తెరపడిందని చెప్పవచ్చు అయితే ఈ క్రమంలో కవితపై బీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి కవిత కామెంట్స్ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయినట్టు తెలిసింది ఉదయం నుంచి ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ కవిత ప్రెస్ మీట్ తర్వాత సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి జగదీష్ రెడ్డి తదితరులు నేతలు కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో చర్చించనున్నట్టు తెలుస్తోంది అయితే కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత ఆగ్రహంతో ఉన్నారని సమాచారం అయితే ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకుంటారంటూ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతుంది ఫామ్ హౌస్ లో సమావేశాల అనంతరం బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని సమాచారం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠత నెలకొంది ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి కాగా కవిత వ్యాఖ్యల పట్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపింపజేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది కవిత చేసిన ఆరోపణలు పార్టీ లోపాలు తలెత్తుతున్న విభేదాలు బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఎలాంటి వరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే ఇక కవిత ప్రెస్ మీట్ తర్వాత కొద్దిసేపటికి హరీష్ రావుపై బీఆర్ఎస్ కౌంటర్ ట్వీట్ చేసింది హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ అంటూ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా పోస్ట్ చేసింది నిన్న అసెంబ్లీలో కాళేశ్వరంపై జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ పోస్ట్ చేసింది